करनी पड़ेगी। मैं ये तो आईटी कमेटी में मैं इस मुद्दे को उठाने ही वाली हूँ। ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవాళ మేము చేస్తున్నది చాలా పారదర్శకంగా, ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం గౌడ సోదరుల కోసం ఎవరైతే కల్లు గీత కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10% షాపులు ఇస్తామని దాని ప్రకారం 340 షాపులు అలాట్ చేశాం. అవి కూడా మొత్తం అప్లికేషన్స్ కానీ అన్నీ కూడా రావడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా మీ మనుషులతో కోట్లు వేయించింది వాస్తవం కదా. అంటే గౌడ సోదరులు, బీసీ సోదరులు, ఎవరైతే కల్లు గీత కుటుంబాలు, మరి అనాదిగా వస్తున్నటువంటి మద్యం వ్యాపారంలో భాగస్వాములైనటువంటి ఆ కులాలకి ఇవ్వడం ప్రభుత్వం చేసింది తప్ప జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పండి. అయినప్పటికీ కూడా వాళ్ళ కోర్టులో మేము బలంగా వాదనలు వినిపించాం ప్రభుత్వ పరంగా. అయితే ఎలక్షన్స్ కోడ్ ఉన్నటువంటి ఒక 6 జిల్లాలు తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ షాపుల అలాట్మెంట్ జరుగుతోంది. అలాగే ఇవాళ అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చాం. దాదాపు 150 బ్రాండ్స్, కొత్త బ్రాండ్స్ వచ్చినాయి. ఇవాళ ఎవరైతే పక్క రాష్ట్రాలతో సమానంగా ఇవాళ మనం అందించగలుగుతున్నాం. పక్కనున్న తెలంగాణ ఈరోజు 15% వాళ్ళు బీర్ల మీద పెంచడం జరిగింది. మనం మ్యాక్సిమం రేట్లను తగ్గించడానికి, పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా సమానంగా తీసుకురావడానికి అసలు బీర్లే రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ ఇవన్నీ కూడా మేము, ఎందుకంటే ప్రజలకి అఫోర్డబుల్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. దానికే 99 రూపీస్ లిక్కర్ కూడా మనం తీసుకొచ్చి అందిస్తున్నాం. 99 రూపాయలకే మరి నాణ్యమైనటువంటిది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేసి ల్యాబ్స్లో నిరంతరం ప్రతి బ్యాచ్ కూడా టెస్ట్ చేసి దాంట్లో మెటల్సే కాకుండా దాంట్లో గతంలో ఓన్లీ స్ట్రెంగ్త్ చూసేవాళ్ళు, ఆల్కహాల్ స్ట్రెంగ్త్ మాత్రమే చూసేవాళ్ళు. ఇవాళ మొత్తం టోటల్ దాంట్లో మెటల్స్ ఉన్నాయా, ఏమైనా డేంజరస్ దానికి సంబంధించినవి ఉన్నాయా, పర్సంటేజ్లు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి పర్ఫెక్ట్గా ఇవాళ మనం అందించగలుగుతున్నాం. అలాగే ఎక్కడా కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా డిపోల నుంచి ఏదైతే ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్స్ని వాళ్ళు ఇంటెంట్ పెట్టుకునే విధంగానే అంత ఆన్లైన్ సిస్టంలోనే బుక్ చేసుకోవడం జరుగుతుంది. గతంలో వీళ్ళు చెప్పిన బ్రాండ్లు మాత్రమే షాప్లో అవైలబిలిటీ పెట్టేవాళ్ళు. ఇవాళ ఏదైతే ఇంటెంట్ ప్రకారం వాళ్ళు సేల్ ప్రకారం అన్ని బ్రాండ్స్ను కూడా డిపోస్లో అవైలబుల్ చేస్తున్నాం. దానివల్ల ప్రజలకి కావాల్సినటువంటి కోరుకున్నటువంటిది బ్రాండ్స్ వాళ్ళు అందుబాటులో తీసుకురాగలుగుతున్నాం అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ మీరు ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు పెంచింది కేవలం 1% మాత్రమే వస్తుంది. 10 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఏదో బాటిల్ మీద 5 times 10 times పెంచినట్లుగా మీరు చేశారు ఆ పని. గతంలో 60 రూపాయలు ఉండేదాన్ని 250 రూపాయలు చేశారు. అవన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. అసత్యపు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించి మీరు ఏర్పాటు చేశారు. గతంలో సిండికేట్లు చేసి సిండికేట్ల ద్వారా షాపులన్నీ కూడా మీ ఆధీనంలో పెట్టుకుని, అధికారులు మీ ఆధీనంలో పెట్టుకుని, మీరు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము చాలా పారదర్శకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసత్యపు ఆరోపణ చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తే మటుకి చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తా ఉన్నా. క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే గతంలో లోన్లు అలా తెచ్చినటువంటి కానీ ఇవన్నీ డిపోలు కొన్ని పెట్టి లోన్లు తెచ్చింది ఏమన్నా మనం కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏఆర్ఐటీ ఉంటుంది. అయితే ఏఆర్ఐటీని కూడా ఇష్యూ ప్రైస్ కంటే డౌన్లో ప్లస్ కింద పైన కూడా మనం డివైడ్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనకి రిటైల్ మార్జిన్ దగ్గర కొంత డిఫరెన్స్ వచ్చింది. ఆ రిటైల్ మార్జిన్ కరెక్ట్ చేసుకోవడం కోసం 10 రూపీస్. లోక్సభలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.